నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఆ మధ్య కాలంలో సెన్సేషనల్ గా మారినటువంటి ఓటుకు నోటు కేసు అసలు ఏమైంది అనే విషయం డెఫినెట్ గా ఏమైంది అనేది తెలియదు. కాకపోతే ఈ రోజు సుప్రీం కోర్టులో అది విచారణకి వచ్చింది. వర్డిక్ట్ ఏమైనా వచ్చిందా సార్? ఇంకా రాలేదండి. బేసిక్ గా ఓటుకు నోటు కేసు అంటే 2015లో తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ ఉంది. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇక్కడ నుంచే రన్ అవుతుంది చంద్రబాబు గారు. ఆ టైంలో ఎమ్మెల్సీలకు సంబంధించి తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతుంది. అందువల్ల చంద్రబాబు తెలుగుదేశానికి మెజారిటీ లేదు. అందుకని నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్సన్ని కొనడానికి కోసం 50 లక్షలు రేవంత్ రెడ్డి దగ్గరికి ఇచ్చి పంపించినారు అనేది మనకప్పుడు ఒక్కసారిగా వీడియోలు వైరల్ అయ్యేసరికి అది నిజంగా సెన్సేషన్ అయింది. ఇండియాలోనే అలాంటిది జరగలేదని చెప్పచ్చు. అంటే డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యేని కొనడానికి ఒక పొలిటికల్ పార్టీ 50 లక్షల డబ్బులు తీసుకొని పోయి ఇవ్వడం, అది వీడియో రికార్డ్ అవ్వడం, అది బయటికి రావడం అనేది ఒక సెన్సేషన్ అయితే జరిగింది. దాని తర్వాత ఈ స్టీఫెన్సన్తో చంద్రబాబు గారి మాట్లాడిన ఆడియో రికార్డు కూడా బయటకు వచ్చింది. ఆయన కూడా అందులో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అవన్నీ మాటలు ఉన్నాయి. సో ఈ సెన్సేషన్ అయిన తర్వాత చంద్రబాబు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ 10 ఏళ్ళ వరకు రాజధాని ఉందని చెప్పినప్పటికి కూడా ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు ఇది తనను బదనాం చేయడం కోసం వైసీపీ అండ్ కేసీఆర్ కలిసి, జగన్ కేసీఆర్ కలిసి కుట్ర పని చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఏదేమైనా అది ఎంత డ్రామటిక్గా బయటకు వచ్చిందో అంతే డ్రామటిక్గా అది సబ్సిడైజ్ అయిపోయింది. ఎవరు కూడా పట్టించుకోలేదు. అయితే తర్వాత రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. బట్ హైకోర్టు, ఉమ్మడి హైకోర్టు తగినంత ఆధారం లేదు దీంట్లో అని చెప్పి బెయిల్ ఇచ్చేసింది. దీని తర్వాత అసలు ఏసీబీ దీని మీద ఎంక్వైరీ అంతా ఏసీబీ చేసింది, యాంటీ కరప్షన్ బ్యూరో. దాని తర్వాత ఏసీబీ కూడా పట్టించుకోలేదు. అయితే ఈ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దీని మీద సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆయన 2 రకాల డిమాండ్స్ చేశారు. ఒకటి, ఈ కేసులో చంద్రబాబు పేరు పెట్టలేదు ఇక్కడ ఏసీబీ, సో చంద్రబాబు పేరును పెట్టాలి. ఎందుకంటే క్లియర్గా చంద్రబాబు పేరును ఏసీబీ రిపోర్టు 22 సార్లు మెన్షన్ చేసింది. ప్లస్ ఆయన స్టీఫెన్సన్తో మాట్లాడిన బ్రీఫ్డ్ మీ కైండ్ ఆఫ్ ఇది అంతా కూడా ఆయన వాయిసే అనేది కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఆయన పేరు చేర్చాలి ఒకటి. రెండవది, ఏసీబీ దీని మీద సమగ్రంగా విచారణ జరపలేదు, అది దోషుల్ని పట్టుకోలేదు ఇప్పటివరకు. కాబట్టి ఈ కేసును సిబిఐకి అప్పగించాలి అనేది రెండవది. ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఈరోజు మళ్ళీ విచారణకు వస్తే చంద్రబాబు గారి తరపున లోద్రా గారు ఆర్గ్యుమెంట్ చేశారు. ఆయన చంద్రబాబు దీంట్లో హాజరు కావడానికి టైం కావాలి అని అడిగారు. సో ఆ టైం ఇవ్వడానికి ఇది జనవరికి మళ్ళీ దీన్ని పోస్ట్పోన్ చేసింది. ఇది సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి. ఇతర కేసులు చూసుకుంటే ఈరోజు చంద్రబాబు గారిది ఇంకొన్ని కూడా విచారణకు జరిగాయి. అయితే ఇది మాత్రం ఇప్పుడు ప్రత్యేకించి ట్రయల్స్లో ఉన్నట్టా సార్? ఇది అంటే ఇంకా విచారణ ఇంకా మొదలవ్వలేదండి. ఇదేంటంటే కౌంటర్ ఏమని ఇప్పుడు వాళ్ళకి ఏసీబీకి చంద్రబాబుకి చెప్తారు. కౌంటర్ వేయడానికి టైం అడుగుతారు. సో ఇప్పుడు వ్యక్తిగతంగా చంద్రబాబు హాజరవ్వడానికి ఇప్పుడు కుదరదు అనేది లోద్రా గారు చెప్పారు. జనరల్గా కేసులు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు జగన్ మీద కూడా 10 ఏళ్ళు దాటింది కదా, ఇంతవరకు ఏం జరగలేదు. సో ఇలాగా మనకేందంటే ఇండియాలో 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి వివిధ కోర్టుల్లో. ఒక్క సుప్రీంకోర్టులోనే 50 నుంచి 60 వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందువల్ల అసలు ఇదే ఇందాకే ఒక ఆయన చెప్తున్నారు, ఒక అడ్వకేటు, జైళ్ళల్లో మనకి ఏ రకమైన పరపతి మన ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా అరెస్ట్లు అయి ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారంటే గవర్నమెంట్ తరఫున అడ్వకేట్స్ని ప్రొవైడ్ చేస్తాయి కోర్టు. ఈ గవర్నమెంట్ అడ్వకేటు వాళ్ళ కేసులను పట్టించుకోకపోగా వాళ్ళు ఎవరినైనా బతిమాలకోవడం, ఇంకేదో లాయర్ని పెట్టుకుంటే వీళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వరు. సో వీళ్ళు వాదించరు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వరు. కాబట్టి
సంవత్సరాల తరబడి జైళ్ళల్లో మగ్గుతున్న వాళ్ళ సంఖ్య చాలా బీభత్సంగా ఉంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వరు ఎన్ఓసి? ఎందుకు ఇవ్వరంటే వీళ్ళకి ఆ కేసు మేము ఫెయిల్ అయినట్లు లెక్క కదా, వీళ్ళు ఇస్తే అది వీళ్ళు చేయాలని పని చేయట్లేదు. వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి దానికి డబ్బులు కూడా అందుతుంది. మరి గవర్నమెంట్ ఏమి యాక్షన్ తీసుకోదా సార్? ఎవరు అదే కదా ఇక్కడ ఇప్పుడు ఒక ఇన్నోసెంట్ బలైపోవటం అవ్వచ్చు, అవును, టైం వేస్ట్ అవ్వటం అవ్వచ్చు. అతను ప్రూవన్ గిల్టీ అయ్యే వరకు ఇన్నోసెంట్ డెఫినెట్ గా. కానీ ఒక పేదవాడు కాబట్టి అతనికి ఇది లేదు కాబట్టి ఈ లీగల్ సిస్టమ్ ఎలా వేధిస్తుంది సామాన్యుల్ని అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇదేం డెమోక్రటిక్ కంట్రీ అని అంటే ఏంటి సార్ సమాధానం? సామాన్యుల పాయింట్ ఆఫ్ వ్యూలో డెమోక్రసీ ఏం లేదు. పవర్ ఉండి డబ్బు ఉండేవాడికి డెమోక్రసీ, మామూలు వాళ్ళకి డెమోక్రసీ. ఇది ఎంత సింపుల్ చూడండి. సింపుల్గా కనబడేది ఇలా ఉంటుంది జైల్లో ఉన్న ఖైదీల పరిస్థితి. మనం ఒక సెలబ్రిటీ ఖైదీల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ వాళ్ళ గురించి మనం కూడా మాట్లాడుకునే పరిస్థితి లేదు. మాట్లాడచ్చు, చూసే పరిస్థితి ఉందా అనేది ఇక్కడ ప్రశ్న. అదే చూసే పరిస్థితి అసలు లేదు. ఎందుకంటే మనకి ప్రతిదీ సెన్సేషనల్ అయితేనే ఎవరైనా చూస్తున్నారు. సో అంటే ఈ కాంటెక్స్లో నేను ప్రతిసారి చెప్తున్నాను, చంద్రబాబు గారి కాంటెక్స్ట్ వచ్చినప్పుడు జనరల్ ఆర్డినరీ ఖైదీల పరిస్థితి కూడా చెప్తున్నాను. ఎందుకంటే కనీసం అలాగన్నా తెలుస్తుందేమో అని మన సిస్టమ్ గురించి. ఇలాగా ఉంటుందండి. అందువల్ల కోర్టుల్లో ఇటువంటి సెలబ్రిటీల కేసులే 2015 అంటే ఈరోజు 2023 దాదాపు 8 ఏళ్ళు. సో అయినా కూడా ఇంకా ఏమి కొలిక్కి రాలేదు. ఇది ఇలాగ నడుస్తూ ఉంటాయి ఇలాగ కోర్టుల్లో. వీళ్ళు వాయిదా వేస్తారు, జనవరికి అయింది. ఇక అది వదిలేస్తే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్కి సంబంధించి ఈరోజు చంద్రబాబు గారికి ఇది వచ్చిందనమాట. దీనికి సంబంధించి కూడా మళ్ళీ వాయిదా పడింది చంద్రబాబుది. అది సీడ్ క్యాపిటల్ ఇచ్చేస్తారనేది నారాయణ A2 గాను చంద్రబాబు A1 గాను ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అనేది 3 సార్లు మార్చారు. దీనివల్ల సీడ్ క్యాపిటల్ భూముల్ని నారాయణ బినామీ పేర్లతో కొన్నాడు. అట్లాగే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కూడా లింగమనేనికి, తర్వాత హెరిటేజ్ ఫుడ్స్కి, నారాయణ బంధువుల కంపెనీలకి మేలు చేసే విధంగా అలైన్మెంట్ మార్చారు. సో దీనివల్ల కొంతమందికి ల్యాండ్ వాల్యూస్ విపరీతంగా పెరిగాయి. దానికి క్విడ్ ప్రోకాగానే లింగమనేని గెస్ట్ హౌస్ చంద్రబాబుకి ఇచ్చారు అనేది ఆరోపణ. దాన్ని తెలుగుదేశంలో కూడా గట్టిగా ఖండిస్తున్నారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు వేయలేదు, వేయని ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల ల్యాండ్స్కి ఎలా వాల్యూస్ పెరుగుతాయి అనేది వాళ్ళ వాదన. ఏదేమైనా దీనికి సంబంధించి కూడా ముందస్తు బెయిల్ పోస్ట్పోన్ అయింది. అట్లాగే అసైన్డ్ భూములకు సంబంధించి అసైన్డ్ భూముల్లో నారాయణ వీళ్ళ మీద ఉంది. ఆయన దీన్ని 2 పిటిషన్లు వేశాడు. ఒకటి ముందస్తు బెయిల్, రెండోది క్వాష్ చేయమని. అది కూడా December 11కి పోస్ట్పోన్ అయింది. ఇంకొక వైపు నిన్న చంద్రబాబు గారి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ ఇచ్చింది హైకోర్టు, రెగ్యులర్ బెయిల్. దీని మీద సిఐడి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అది కూడా 8కి పోస్ట్పోన్ అయింది. అంటే 8 లోపల వాళ్ళు కౌంటర్ వేయాలి, 11న విచారణ జరుగుతుంది. ఇలాగ చంద్రబాబు గారి ముఖ్యంగా 6 కేసులు ఉన్నాయి ఆయన మీద. 6 కేసులు డిఫరెంట్ స్టేజెస్లో కంటిన్యూ అవుతూ ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.